సుదర్శన హోమం చేయడం వల్ల ఎవరైతే హోమంలో పాల్గొంటారో, ఎవరైతే కనులారా చూస్తారో, ఎవరైతే తిలకాన్ని యజ్ఞ భస్మాన్ని ధరిస్తారో వారికి ఉన్నటువంటి దోషాలు కానీ ఆటంకాలు కానీ అన్నీ కూడా వెళ్ళిపోయి వారికి శుభాన్ని చేకూరుస్తాడు మహావిష్ణువు. కాబట్టి అమ్మవారు ఆ యొక్క సంకల్పాన్ని చేసి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా విశేషమైనటువంటి ఫలితం ఉండాలి అనేసి ఆలోచించి సుదర్శన హోమం చేయాలని సంకల్పం చేసి క్రితం మాతో మాట్లాడారు. కాబట్టి ఇటువంటి విశేషమైన కార్యక్రమం మన ఓంకారాశ్రమంలో చేయడం జరిగింది. మాఘమాసము పౌర్ణమి రోజు ఎంతో విశేషమైనటువంటిది, శక్తివంతమైనటువంటిది. కాబట్టి హోమంలో పాల్గొన్నటువంటి మనమంతా కూడా ధన్యులమయ్యాము. కాబట్టి ఇప్పుడు ఒక్కరు కూడా తిలక ధారణ యాగ భస్మాన్ని పెట్టుకోవాలి. తర్వాత భోజనం ఆలస్యం అవుతుంది కాబట్టి భోజనం అయ్యాక సత్సంగ కార్యక్రమాలు ఉంటాయంట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మ చెప్పేటువంటి అమృత వాక్యాలు విని ఆ యొక్క గురుదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. మన ఓంకారాశ్రమంలో ప్రతి సంవత్సరం కూడా గురువుగారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏదో ఒక విశేషమైన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో ముఖ్య పాత్రగా ప్రణవమయ్య గురువు గారు అమ్మ యొక్క సంకల్పం విశేషంగా ఉండడం ఎంతో విశేషం. అదేవిధంగా ఈ విశ్వాసనామ సంవత్సరంలో కూడా గురుదేవుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని విశేషంగా సుదర్శన హోమం చేయాలని సంకల్పం చేస్తున్నారు.